అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితం వారి సౌజన్యంతో మనం భక్తి అనేటువంటి ఈ కార్యక్రమంలో భక్తి అంటే ఏమిటి, భక్తి అనేటువంటిది ఎలా కలుగుతుంది, ఈ కలిగినటువంటి భక్తిని నిత్యల జ్యోతిగా అన్నట్లుగా మనం ఎలా నిలబెట్టుకుంటాము, వాటి మీద నమ్మకము విశ్వాసము అనేటువంటిది ఎలా ఉంచుకుంటాము, వాటిని ఎలా ఏర్పాటు చేసుకుంటాము అనేటువంటి విషయాల మీదన అంతర్గతంగా రామాయణంలోని ఈ ఒక్క బాలాకాండని తీసుకుని ఈ బాలాకాండలో ఉన్నటువంటి వృత్తాంతాన్ని ఆధారం చేసుకుని మనం తెలుసుకుంటున్నటువంటి విషయము. రాముడంటే నాకు వశిష్ఠుల వారికి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళకి దైవ ఋషులకి వీళ్ళకి మాత్రమే తెలుసు అనేటువంటి విషయాన్ని విశ్వామిత్రుల వారు అయోధ్యలో దశరథ మహారాజుతో అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోరానటువంటి విషయము. ఈ విషయాన్ని పదే పదే మనం జ్ఞాపకానికి తెచ్చుకోవలసినటువంటి విషయము. ఎందుకని అంటే విశ్వామిత్రుల వారు ఈ విషయాన్ని చెప్పటానికి గల కారణం ఏంటంటే పుత్ర వ్యామోహంతో ఉన్నటువంటి దశరథుడికి విశ్వామిత్రుల వారు ఈ విషయాన్ని చెప్పటమైంది. వాడు రాముడు చాలా చిన్నపిల్లవాడు, రాక్షస సంహారం చెయ్యలేడు అని తన తాలూకు ప్రేమని ఆ ఒక్క రాముడి మీద చూపిస్తున్నప్పుడు విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, రాముడు చిన్నపిల్లవాడు కాదయ్యా, రాముడంటే నాకు బ్రహ్మఋషినైనటువంటి నాకు, అలాగే బ్రహ్మఋషి అయినటువంటి వశిష్ఠుల వారికి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాళ్ళకి ఈ యొక్క దేవఋషులకి వీళ్ళకి మాత్రమే రాముడు అంటే ఎవరో సహజంగా గోచరించేటువంటి విషయము అనేటువంటి విషయాన్ని అయోధ్యలో నిండు సభలో చెప్పటం జరిగింది. ఆ చెప్పి దశరథుడి దగ్గర నుంచి ఈ రామలక్ష్మణుని వెంట పెట్టుకుని వస్తూ షోడానదీ తీరంలో ఈ యొక్క రాముడికి ఈ బల అతిబల అనేటువంటి విద్యల్ని నేర్పిన తర్వాత తాటక సంహారాంతము ఈ యొక్క రాముడికి విశ్వామిత్రుల వారు శివుడి దగ్గర నుంచి పొందినటువంటి ధనుర్విద్యనంతటినీ కూడా దేవతలందరూ కూడా నేర్పమనటంతో ఆ మంత్రాలన్నింటినీ కూడా ఈ యొక్క రాజఋషి నుంచి బ్రహ్మఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పటం జరిగింది. ఇక్కడ పరశురాముల వారు పరశురామావతారము అనేటువంటిది ఇది ఒక అవతారానికి సంబంధించినటువంటి విషయము. ఇక్కడ అంటే విశ్వామిత్రుల వారు వస్తుతః రాజయ్యి వశిష్ఠుల వారితో ఆయనకు వచ్చినటువంటి చిన్న కలహంతో ఆయన తపస్సు చేసి రాజఋషి అయ్యి రాజఋషి నుంచి చాలా సంవత్సరముల పాటు తపస్సు చేస్తూ ఎన్నో కష్ట నష్టాలన్నింటినీ కూడా చూస్తూ చివరికి బ్రహ్మ ఋషి అయ్యి
అటువంటి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు తనకి వచ్చినటువంటి విద్యనంతటినీ కూడా అవతార పురుషుడైనటువంటి రాముడికి చెప్పటం జరిగింది. శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివ అని చెప్పేసి అన్నట్టుగా తను శివుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అథర్వణ విద్యని తిరిగి మళ్ళీ విష్ణావతారమైనటువంటి రాముడికే చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఒకేసారి ఇద్దరు అవతార పురుషులు ఉండరు కాబట్టి కనుక రామావతారం వచ్చిన తర్వాత పరశురామావతార పరిసమాప్తి దగ్గరికి వస్తుండటంతో పరశురాముల వారు రాముడి దగ్గరికి తెచ్చి దశరథుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా దశరథుడి మాటల కన్నా కూడా తను ఎవరితో మాట్లాడాలో అనేటువంటి వ్యక్తితోనే మాట్లాడుతున్నాడు అన్నట్లుగా ఈ యొక్క జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముల వారు 21 పర్యాయాలు రాజలోకాలంతటినీ కూడా సంహరించి ఆ ఉన్న భూభాగాన్నంతటినీ కూడా కశ్యపుడికి దారపోసి ఈయన మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళి ఈయన తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ యొక్క శివధనుర్భంగము జరగటాన్ని గురించి విని ఆ మహానుభావుడికి తన దగ్గరున్నటువంటి శక్తుల్ని కూడా తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేటువంటి ఒక దృక్పథంతో ఒక దృఢ నిశ్చయంతో దశరథపుత్రుడైనటువంటి రాముడి దగ్గరికి రావటం జరిగింది. ఈయన జమదగ్ని పుత్రుడు, ఈయన దశరథుడి పుత్రుడు. ఇవన్నీ కూడా ఏంటంటే వేదానికి సంబంధించినటువంటి భాషా పరిజ్ఞానంలో ఉపయోగించబడుతున్నటువంటివి తప్పితే ఇవి నామకరణము పేర్లు అని అనుకోకూడదు అనేటువంటి విషయాలు కొంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే అన్ని విషయాలు ఇక్కడ నేను విశదీకరించలేదు కాబట్టి జమదగ్ని ఈయన అగ్నికి సంబంధించినటువంటి ఒక ఋషిపుత్రుడు. ఈయన దశరథుడు అనేటువంటి వాడు ఈ యొక్క ఆత్మకి సంబంధించినటువంటి వాడు. అయోధ్య అనేటువంటిది ఇది యోని ప్రదేశము అనేటువంటివి ఈ యొక్క మామూలు విషయాలు గుర్తుపెట్టుకుని కథాగమనాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళదాము అని చెప్పేసి అంటూ ఈ భార్గవరాముడు ఈ యొక్క దశరథ పుత్రుడు చూసి నీవు పరాక్రమము చాలా గొప్పవాడివి, క్షత్రియ ధర్మ ప్రకారము ధనస్సును ఎక్కుపెట్టుట, యుద్ధము చేయుట మున్నగునవి అన్నీ కూడా ఒక క్షత్రియులకు సంబంధించినటువంటి విషయము. అలాగా ఈ యొక్క ధనుస్సును ఎక్కుపెట్టడం మూలంగా ఈ రాముని చూస్తూ జమదగ్ని పుత్రుడైనటువంటి ఈ పరశురాముల వారు చెప్తున్నటువంటిది, నీవు ఈ ధనస్సును కూడా తీసుకో, నా పరాక్రమను చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయినటువంటి శ్రీరాముడు క్షుద్రుడై పరశురాముడికి 2 చేతులు నమస్కరించి ధనుర్బాణాల్ని గ్రహించడం జరిగింది. నీవు క్షత్రియపుత్రుడివి కనుక క్షత్రధర్మాన్ని అనుసరించి నీవు ధనుస్సును ఎక్కుపెట్టవలసినటువంటి అవసరం నీకు ఉంది కాబట్టి నీవు ధనుస్సును ఎక్కుపెట్టు అని చెప్పేసని
ఈ యొక్క పరశురాముల వారి దగ్గర ఉన్నటువంటి ధనస్సును కూడా ఇస్తూ, ఆ ధనస్సుతో పాటు ఆయన తన తాలూకు తన దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రాలను కూడా రాముడికి ఇవ్వటం జరిగింది. పరాక్రమశాలి అయిన శ్రీరాముడు కుద్రుడై పరశురాముడంతటి వాడు, అవతార పురుషుడైనటువంటి పరశురాముల వారు తన తాలూకు ధనుర్బాణాలన్నింటినీ కూడా రాముడికిచ్చి, పరాక్రమశాలి అని చెప్పేసరి ధైర్యశాలి పరాక్రమశాలి అని సంబోధిస్తూ ఉంటే, ఒక విధంగా చెప్పాల్సి వస్తే సిగ్గుపడుతూ, తను నిజంగా అంత గొప్పవాడా, ఏదో శివధనస్సుని ఎక్కుపెట్టాడు కానీ ఆ ఎక్కుపెట్టినటువంటి ధనస్సు ఆ ఒక్క ఎక్కుపెట్టడం మూలంగా అది భంగమైంది కాబట్టి తన్ని ధైర్యశాలిగా అనుకుంటున్నాడు కానీ తనకంత శక్తి పరాక్రమాలు ఉన్నాయా అని చెప్పని అనుకుంటూ ఈ పరశురాముల వద్ద నుంచి ఈ ధనుర్బాణములను గ్రహించాను. వారితో పాటు శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి అల్లెతాటిపై బాణమును సంధించాను. మరియు రఘువరుడు కుద్రుడై భార్గవరామునితో ఇట్లేనను, సిగ్గుతో ఆ అల్లెతాడు అనేటువంటిది ఆ ఒక్క ధనుస్సుకున్నటువంటి ఆ ఒక్క ధనుస్సుకున్నటువంటి అల్లెత్రాడు అనేటువంటి దాన్ని లాగి ఆ ధనుస్సుకి పెట్టి బాణాన్ని ఎక్కుపెడుతున్నా కూడా సిగ్గుపడుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ పరశురాముల వారు రాముడికి ఒక విషయాన్ని చెప్పటం జరుగుతున్నటువంటిది. ఈ దశరథరామ, ఈ యొక్క ధనస్సులను దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ చేత 2 ధనస్సులు తయారు చేయబడటం జరిగింది. ఒక ధనస్సు శివుడి వద్ద, ఒక ధనస్సు విష్ణువు వద్ద ఉండటం జరిగింది. త్రిపురాంతకుడిని సంహరించటము, త్రిపురాంతకుడు అనేటువంటి ఒక రాక్షసుడిని సంహరించటానికి శివుడు ఈ ధనుర్బాణాలని తీసుకుని, శివధనస్సును తీసుకుని ఆ యొక్క త్రిపురుడు అనేటువంటి ఆ రాక్షసుడి మీదకి వెళ్ళినప్పుడు, ఇక్కడ జేసుదాస్ గారు ఒక మంచి చక్కని పాట పాడతారు. మనలో దాగున్న కామక్రోధాలను వేటాడగా విల్లు పూరి అని చెప్పేసి జేసుదాస్ గారు ఒక చక్కని పాట పాడతారు. అలాగే శివుడు ఆ త్రిపురాంతకుడు అనేటువంటి ఈ కామము, క్రోధము, లోభము అనేటువంటి 3 త్రిపురములను సంహరించడకు, ఈ చీకట్లనేటువంటి రాక్షసుని సంహరించటానికి ఆ శివధనస్సు అనేటువంటి దాన్ని తీసుకుని ఆయన యుద్ధానికి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళినటువంటి సమయంలో ఈ ఒక్క శివుని తాలూకు ఈ ఈ ఒక బాణ సముదాయానికి త్రిపురాంతకుడు నిలవలేక చివరికి మహాదేవుడు త్రిపురాంతకుడిని సంహరించి, త్రిపురాంతకుడుగానేమో మహాశివుడైనటువంటి పరమేశ్వరుడు వచ్చాడు. అతని భార్య త్రిపుర సుందరిగా మనకి పరిచితురాలైంది. ఇటువంటి సమయంలో ఈ విశ్వామిత్రుల వారు తీసుకువెళ్ళి విదేహ నగరంలో ఉన్నటువంటి శివధనస్సుని భగ్నమర్చి సీతనిచ్చి వివాహం చేసిన తర్వాత ఈ యొక్క వధువలతో వస్తున్నటువంటి ఈ పరశురాముడు ఆపి ఇలా మాట్లాడుతూ ఉంటే, రాములు వారు కూడా ఆ యొక్క పరశురాముడితో, మీరు బ్రాహ్మజ్ఞులు,
విద్య తెలిసినటువంటి వారు, బ్రాహ్మణోత్తములు, మీలాంటి పూజ్యులైనటువంటి వాళ్ళు మాకు ఇటువంటి పరీక్షలు పెట్టటం తగునా అనేటువంటి విషయాన్ని భార్గవరాముణ్ణి ప్రశ్నిస్తూ ఈ ఒక్క రాముడు ఈ విషయాన్ని అడగటం జరిగింది. దానికి మధ్యలో దశరథ మహారాజు కూడా పుత్ర మోహంతో నూతన వధువులనిలా మాకు భయాందోళన కలిగించకుండా మీరు శాంతించి మీరు ఇక్కడి నుంచి నిష్క్రమించవలసినది అని చెప్పేసని ఈ యొక్క దశరథుడు కూడా కోరటం జరుగుతున్నటువంటి సమయంలో అప్పుడు పరశురాముల వారు ఈ 2 ధనస్సుల గురించి చెప్పటం జరిగింది. విశ్వకర్మ నిర్మితమైనటువంటి ఈ 2 ధనస్సులలో ఒక ధనస్సు చేత ఈ యొక్క త్రిపురాంతకుడు అనేటువంటి రాక్షసుడిని, త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి శివుడు త్రిపురాంతకుడు అయ్యాడు. ఈ త్రిపురాంతకుడు అయిన తర్వాత శివుడిలో కూడా ఒక విధమైనటువంటి గర్వము, దర్పము కనిపించటం ప్రారంభించాయి. కామక్రోధాలనేటువంటి వాటిని నేను సంహరించేశాను అనేటువంటి దానిలో శివుడు ఒకంత గర్వాన్ని చూపిస్తూ ఉన్నటువంటి సమయంలో ఇది గమనించినటువంటి ఋషులు, దేవతలు అందరూ కూడా బ్రహ్మ వద్దకు వెళ్ళి, బ్రహ్మదేవ, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో శివుడు మహాగర్విష్ఠి అయి ఉన్నాడు. అటువంటి గర్విష్ఠి అయినటువంటి మహాదేవుడికి మేము ప్రసన్నుణ్ణి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము కాబట్టి నీవే ఏదో ఒక మార్గాన్ని చూపించవలసినది అని చెప్పేసని ఈ ఋషులు, దేవతలు అందరూ కూడా వెళ్ళి ఆ ఒక బ్రహ్మదేవుడిని ప్రార్థించగానే బ్రహ్మదేవుడికి మొత్తం విషయమంతా కూడా అర్థమైంది. ఈ దేవతలు, ఈ ఋషులు అందరూ కూడా ఆ శివుడిలో ఉన్నటువంటి గర్వాన్ని పోగొట్టి అతన్ని మామూలు శివుడిగా చెయ్యాలి, మహాదేవుడిగా చెయ్యాలి అనేటువంటి ఒక దృక్పథంతో విష్ణువుకి శివుడికి మధ్యన ఒక కలహాన్ని ఏర్పాటు చేస్తే కానీ దీని పరిసమాప్తి జరగదు అని చెప్పేసి నిర్ణయించుకుని, ఇది దేవతలు, ఋషులకి సంబంధించినటువంటి కోరిక కాబట్టి దీన్ని త్వరితంగా పరిష్కరించాలి అని చెప్పేసి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు శివునికి, విష్ణువునికి కలహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. దీనితో శివకేశవులు ఇద్దరూ కూడా క్రోధాన్మత్తులై విపరీతమైనటువంటి కోపంతో ఇటు శివుడు అటు విష్ణువు కూడా హోరాహోరీగా అన్నట్టుగా తన ధనుర్బాణాలతో ఇద్దరూ కూడా యుద్ధం చేయటం ప్రారంభించారు. ఈ యుద్ధాన్ని చూస్తున్నటువంటి దేవతలు, ఋషులు, మిగిలినటువంటి గంధర్వ, యక్ష, కింపురుషులందరూ కూడా భయపడిపోవటం ప్రారంభించారు. చివరికి ఈ యుద్ధ పరిణామం ఎలా ఉంటుంది, ప్రారంభానికి నాంది పలికినటువంటి బ్రహ్మకి కూడా ఒక పరిస్థితిలో ఇది ఎటు తీస్తుంది, దీని పర్యవసానము అనేటువంటి విషయంలో బ్రహ్మ కూడా అతలాకుతల అవ్వటం ప్రారంభించాడు. అయ్యో, అనవసరంగా ఉన్నవాడిని ఉండకుండా ఈ శివకేశవుల మధ్యన ఇటువంటి కలహాన్ని ఏర్పాటు చేశానే అని చెప్పేటువంటి
ఒక విషయాన్ని ఆలోచిస్తున్నటువంటి సమయంలో విష్ణువు ఒక్కసారిగా హుంకరించి శివుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సుని నిర్వీర్యం చేయటం జరిగింది. నిర్వీర్యము చేయటం అనగా శివుడి చేతిలో ఉన్నటువంటి త్రిపురాంతకుడైనటువంటి శివుడు త్రిపురుడు అనేటువంటి అసురుడు సంహరించినటువంటి ఆ ధనస్సులో ఉన్నటువంటి శక్తి కోల్పోవటం జరిగింది. ఆ కోల్పోయేటప్పటికల్లా శివుడు పరాజితుడవటం జరిగింది. దానితో అందరూ కూడా హర్షధ్వానాలు చేస్తూ ఈ యొక్క విష్ణువుకి జయ జయధ్వానాలు పలుకుతూ విష్ణువునే గెలుపొందినట్లుగా ఈ ఋషులు, ఈ యొక్క బ్రాహ్మణోత్తములు, గంధర్వులు, కింపురుషులు అందరూ కూడా ఆఖరికి బ్రహ్మతో సైతము అన్నట్టుగా ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. దానితో అవమాన భారాన్ని పొందినటువంటి శివుడు తన తాలూకు గర్వాన్ని పోగొట్టుకుని అనవసరంగా త్రిపురాంతకుడనేటువంటి రాక్షసుని సంహరించి ఈ కామక్రోధ లోభమోహాలనేటువంటి వాటిని సంహరించారని చెప్పేసని గర్వం నేను తెచ్చుకోవటం మూలంగా విష్ణువు నాకు పాఠం చెప్పడం గురించి బ్రహ్మ ఇలా సృష్టించాడు ఈ విషయాన్ని. కనుక ఇప్పుడు నేను నా యొక్క కోపాన్ని పోగొట్టుకుని ప్రశాంత చిత్తుడనై నేను ఈ యొక్క ధనుర్బాణాలని, ఈ యొక్క ధనస్సుని కూడా నేను ఇది దేవదానవుల తాలూకు యుద్ధ అనంతరం అంటే ఈ దానవులైనటువంటి ఎవరైతే ఈ త్రిపురాంతక సంహారం తర్వాత ఈ ధనుర్బాణాలని ఈ యొక్క విదేహ నగరాధిపతి అయినటువంటి అతనికి ఈ ధనస్సుని బాణాలని ఇవ్వటం జరిగింది. ఈ యొక్క వైష్ణవ అంటే ఈ యొక్క శివధనస్సుని ఆయన జనక మహారాజు తాలూకు వంశీయులైనటువంటి వాళ్ళకి ఈ యొక్క ధనస్సుని ఇచ్చేయటం జరిగింది. అంటే ఇక్కడ పరశురాముల వారు చెప్తున్నది ఏంటంటే ముఖాముఖిగా చెప్తున్నటువంటిది, నువ్వు విరిచినటువంటి శివధనస్సు ఏదైతే ఉన్నదో ఆ ధనస్సులో ఉన్నటువంటి శక్తి ఎప్పుడో పోయిందయ్యా. విష్ణు అనేటువంటి అతను ఆ ధనస్సుని హూంకరించడంతో ఈ శివకేశవులిద్దరికీ కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఆ ధనస్సులో ఉన్నటువంటి శక్తి కాస్త పోయి అది శక్తి విహీనమైపోయింది. ఆ శక్తి విహీనమైనటువంటి దాన్ని ఈ యొక్క శివుడు ఏం చేశాడంటే చివరికి ఆ శివధనుస్సుని మిథిలా నగరానికి, విదేహ నగరానికి ఇవ్వటం జరిగింది. ఆ శక్తి లేని ధనస్సును చూసి వాళ్ళు దానికి ఏదో మహిమాన్వితమైనటువంటి శక్తి ఉందని చెప్పేసని దాన్ని వాళ్ళు పూజా మందిరంలో పెట్టుకుని పూజించడం జరుగుతోంది. ఒక విధంగా చెప్పాల్సి వస్తే శివుడు ధరించినటువంటి ధనస్సు కాబట్టి
దాన్ని శివధనస్సు అని చెప్పేసరి వీళ్ళందరూ ఆరాధిస్తున్నారు. కానీ దానిలో ఉన్నటువంటి శక్తి ఎప్పుడో శక్తి విహీనమైపోయింది. ఆ విష్ణువు శివుడితో పోరాడుతున్నప్పుడే ఒక్కసారి హుంకరించి ఆ హుంకారంతో శివధనస్సులో అంటే శివుడి చేతిలో ఉన్నటువంటి ఆ ధనస్సుకి శక్తి విహీనం చేయటం జరిగింది. కనుక అటువంటి శక్తి విహీనమైనటువంటి ఆ ధనస్సుని నువ్వు ఎక్కుపెట్టి ఆ ధనుర్భంగం చేశాను అని చెప్పేసరి నీవేదో గొప్ప చెప్పుకుంటున్నావేమో. నా చేతిలో ఉన్నటువంటి ధనస్సు నారాయణుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు. ఈ ధనస్సు నారాయణ చేతిలో ఇది శక్తి విహీనం కాలేదు. శివుడు దీన్ని శక్తి విహీనం చేయలేదు. ఈ ధనస్సుని నారాయణుడు మా తండ్రి అయినటువంటి జమదగ్గునికి ఇవ్వటం జరిగింది. కనుక ఇప్పుడు నీ తాను శక్తి విహీనమైనటువంటి శివధనస్సును ఎక్కుపెట్టడం కాదు, నారాయణ చేతిలో ఉన్నటువంటి శివధనస్సు ఎంతైతే బలంతో ఉందో అటువంటి బల సంపన్నం కలిగినటువంటి ఆ ఒక్క మహిమాన్వితమైనటువంటి ధనస్సుని మా తండ్రి అయినటువంటి జమదగ్నికి ఇవ్వటం జరిగింది. ఆ జమదగ్ని పుత్రుడైనటువంటి నాకు మా తండ్రి గారు నాకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు నీవు శక్తివంతుడవై ఈ నారాయణ ధనస్సుని ఎక్కుపెట్టవలసినది అని చెప్పేసరి ఈ పరశురాముల వారు రాముడితో చెప్పటం జరిగింది. భార్గవరామ, పరశురామ అని చెప్పేసరి వీళ్ళు సంబోధిస్తున్నటువంటి పరశురాముల వారు దశరథ రాముడితో ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని విన్నటువంటి దశరథ రాముడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం రేపు వివరంగా విపులంగా తెలుసుకుందాం. ఇది మన ఒక్క ఛానలే కాబట్టి ఇందులో విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా వెంకటనాథుడి అనుగ్రహంతో తెలుసుకుందాము. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా వెంకటనాథుడి అనుగ్రహంతో రేపు మనం మిగిలినటువంటి విషయాల్ని తెలుసుకుని ఆ తదుపరి ఏమైనది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. అంతవరకు కూడా ఆ అయ్యప్ప అనుగ్రహంతో స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.